అందరికీ జై హింద్ జై భారత్. చూడండి, మొన్నటి వరకు వార్నింగ్లు, పిచ్చి పిచ్చి కూతలు, బూతులు, రాతలు చూసాము. ఇప్పుడు రియలైజేషన్లు, సరెండర్లు ఇవన్నీ చూస్తున్నాం. ఎక్కడ ఏమిటి అంటే జంతర్ మంతర్ వేదికగా కొంతమంది పేటరైపోయారు కదా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వీడియోలు. అందులో భాగంగా నిహంగ సిక్కులమని చెప్పుకొని కొంతమంది ఇలాగే మాట్లాడారు. ముందు ఆ తర్వాత ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామా. तो हम किसी को नहीं छोड़ेंगे, चाहे पुलिस वाले हो चाहे कुछ भी हो। ये जो जनता है ना, जनता अगर अपनी आ जाए, पुलिस वाले तुम 36 बुला लो, तुम अपनी तोपे चला लो, तुम तब भी कुछ नहीं कर पाओगे जब तक जनता यहाँ लड़ने पे आ गई। तो पूरी जनता भी आ नहीं रही, जो आ जाएगी ना तो ये पुलिस वाले कुछ नहीं है, इनको तो 77 फेंक तो हमने कहा ना। आप लोग हुल्लड़बाजी उधर कर रहे हो, उसका क्या है वो पत्थरबाजी कर रहे हैं या कुछ भी कर रहे हैं, ऐसा मत करो। आप लोग हुल्लड़बाजी मत करो, पर आप हुल्लड़बाजी मत करो, पुलिस वालों के पत्थरबाजी मत करो भाई, करो पत्थरबाजी, इससे हमारी जीत थोड़ी होगी। పోలీసుల మీద రాళ్ళు విసరకండి, అలా చేయకండి, ఇలా చేయకండి అని చెప్తా ఉన్నాడు. ఇది రియలైజేషన్. ఇలా చాలామంది బ్లాగర్సు, అలాగే కొంతమంది తెలిసి తెలియనటువంటి అమాయకత్వంతో వీడియోలు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్సు అందరూ కూడా రియలైజ్ అయ్యి వీడియోలు పెడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యి పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉంటే, ఎఫ్ఐఆర్లు నమోదవుతూ ఉంటే, అరే ఇలా కూడా జరుగుద్దా అని అనుకుంటున్నారన్నమాట. అలాగే జరుగుద్ది. ఇప్పుడు హింస అనేది నిరోధించబడినటువంటి విషయమే కదా చట్టరీత్యా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏది మాట్లాడితే అది, ఏది చేస్తే అది చెల్లుద్ది అనుకుంటే ఇలాగే ఉంటుంది. మరి అర్థమైందా? ఎప్పుడైతే రాజ్యాంగ పరిధిలో నువ్వు రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా భావప్రకటన స్వేచ్ఛ అంటావు, భావప్రకటన స్వేచ్ఛకి పరిధులు ఉన్నాయని తెలుసుకోకపోతే ఇంకా రాజ్యాంగం దాన్ని కాపాడేస్తాం మేము అని అనడంలో అర్థం ఏముంది? వ్యర్థం తప్ప. కనుక చాలామంది రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇది శుభపరిణామం. డిప్కేకే ఇప్పుడు ఫ్రీగా సమోసాలు లేకపోతే కిటోరీలు దొరక్క ఏమైపోతాడా అని ఒక చిన్న బెంగ. సరే, అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్ జై భారత్.